హాయ్ అండి అందరికీ. ఎండాకాలంలో చల్ల చల్లగా కర్బూజకాయతో ఐస్ క్రీమ్ అయితే చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు బయట అడుగుతూ ఉంటారు కదండి, బయట ఐస్ క్రీమ్స్ అయితే అంత మంచిగా వస్తలేవు. నీకే ఇంట్లోనే ఈజీగా వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. నేను ఇక్కడ హాఫ్ వాటర్ మిలన్ తీసుకుంటున్నాను, సన్న సన్నగా ముక్కలు చేస్తున్నానండి. గింజలు తీయకుండా ఏం అవసరం లేదు, సన్న సన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేయాలి. జ్యూస్ లాగా చేయకుండా ఏం అవసరం లేదండి, బాగుంటుంది ఐస్ క్రీము. అలానే ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని నిమ్మరసము, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడే కొంచెం చక్కెర కూడా వేసుకోవాలండి. షుగరు ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకొని కలిపి ఇలా గ్లాస్లో పోసి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో డే అండ్ నైట్ అయితే పెట్టుకోవాలి, ఒక 8 అవర్స్ అలా పెట్టుకొని తర్వాత తీసి చూడాలండి. చాలా బాగా వస్తుంది ఐస్ క్రీమ్. మీరు కూడా చూసారు కదా, మీ దగ్గర అల్యూమినియం కవర్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు అండి. ఐస్ స్టిక్స్ ఉన్నా పెట్టుకోవచ్చు, ఇలా స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.